Okay. Happy doctors to all my dear doctors. సో ఫస్ట్ డాక్టర్ గొప్పతనం ఏందనేది నిజంగా నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత డాక్టర్ ఇంత గొప్పడని నాకు తెలియదు. ఫస్ట్ నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక కాంట్రాక్ట్ జాబ్లో చేరింది. బోధన్ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్లో చేసినప్పుడు మన్మోహన్ కళ్యాణ్ పాడే అనే ఒక గైనకాలజిస్ట్ ఉండేది. మన్మోహన్ కళ్యాణ్ పాడే. సో బోధన్ ఏరియా హాస్పిటల్లో అప్పట్లో నార్మల్ డెలివరీస్ సెక్షన్ కలిపి ఒక 60-70 వరకు అయ్యాయి. నేను జాయిన్ అయ్యాను. సో సారు అక్కడున్న సార్ కొంచెం టైంకి రాలేకపోవడము, ఇట్లనే కొంచెం బిజీ ఉండి ప్రైవేట్ ప్రాక్టీస్లో 10-10:30కి రావడము, కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవడము అవన్నీ జరుగుతున్నప్పుడు సార్ని కొంచెం ఇక సూపరింటెండెంట్ స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయడము, వాళ్ళ ఈగో ఫీలింగ్స్ వచ్చేసి సారు జాబ్ వదిలిపెట్టడం, అక్కడి నుండి వదిలిపెట్టడం. వన్స్ అంతకుముందు సార్ ఏం చేయకపోయేటోడు, కానీ డెలివరీస్ మాత్రం 60-70 వరకు అయ్యేది. సారు జాబ్ వదిలిపెట్టిన తర్వాత డెలివరీకి ఏకంగా 15-20కి పడిపోయింది. సో అంతకుముందు ఎందుకైనా అంతకు తర్వాత ఎందుకు కాలేదంటే సార్ ఏం వచ్చి చేయకపోయేటోడు, కానీ సార్ అన్న ధైర్యం, గైనకాలజిస్ట్ ఉన్న ధైర్యం, సార్ ఏం చేయకపోయేటోడు. సిస్టర్లకు సింపుల్గా ఏం చెప్పాడు అన్నాడు, చేసేయనమ్మా ఏదైనా ఉంటే నేను వస్తా కదా, కాల్ చేయండి నాకు అనేటోడు. ఆ ధైర్యంతో డెలివరీస్ని బాగా ఇంప్రూవ్ చేశారు సార్. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు సిస్టర్లకు. కాంప్లికేటెడ్ అయితే, బర్త్ ఆస్పెక్సీ అయితే, మదర్కి ఏమైనా అయితే ఎట్లా అని ఆ ధైర్యం కోల్పోయారు. అందరు స్టాఫ్ అక్కడ పనిచేసేటప్పుడు మొత్తం ధైర్యం అనేది కోల్పోయారు, ఎవరు వచ్చి చూస్తారు. సో ఆటోమేటిక్గా డెలివరీస్ మొత్తం పడిపోయింది. అప్పుడు నాకు తెలిసింది అసలు డాక్టర్ అంటే ఏంది, ఎంత గొప్ప డాక్టర్ అని. వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు అన్న ధైర్యం చాలు అక్కడ పని జరగడానికి. కొంతమంది డైరెక్ట్ చేస్తారు, కొంతమంది ఇండైరెక్ట్ చేస్తారు. ఎనీవే డాక్టర్ ఎక్కడున్నా సరే, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్నిసార్లు మన సర్వీస్ లేట్ వచ్చినా సరే, సమ్వేర్ ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా ఏదో ఒక పేషెంట్కు సేవ రూపంలో అందిస్తూనే ఉంటారు. సో డాక్టర్ అనేటోడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్నిసార్లు చేపిస్తాడు, చేయిస్తాడు. సో వాళ్ళు ఉన్న ధైర్యంతో పనిచేస్తారు. అప్పుడు డాక్టర్ గొప్పతనం ఏందనేది అప్పటిదాకా నాకు కూడా తెలియదు. యాజ్ ఏ డాక్టర్గా నేను అయినా కూడా నాకు డిగ్రీ వచ్చినా ఇంత గొప్ప నాకు తెలియదు. సో అందరికీ గొప్ప సర్వీస్ ఇచ్చే డాక్టర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.